శ్రీ లలితా పరమేశ్వరి చక్రపురం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇదే భగవద్గీత. మాం హి పార్థ వ్యపాశ్రితయే అపి స్యుః పాపయోనయః వైశ్యాః తథా శూద్రాః తే అపి యాంతి పరాం. అర్జున, పాపుల గర్భాలలో జన్మించిన వారనబడే సర్వజాతుల వారు, స్త్రీలు కానీ వైశ్యులు కానీ శూద్రులు మొదలైన వారందరూ కూడా నేను చెప్పిన పద్ధతిలో సాధన కర్మాచరణ పూర్వకంగా నన్ను ఆశ్రయించినట్లయితే తప్పక ముక్తిని పొందుతారు. అర్జున, కిం పునః బ్రాహ్మణ పుణ్యాః భక్త రాజఋషయః తథా అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఇక పుణ్యమైన కులములో పుట్టిన బ్రాహ్మణులు ఇంకా భక్తులకు రాజర్షులు గురించి చెప్పేది ఏమున్నది? అనిత్యము సుఖరహితమైనది అయిన ఈ మర్త్యలోకమును మనుష్య శరీరమును పొందినవాడవై నన్ను చేరు, నన్నే పొందు అని భగవానుడు ఇంకేమంటున్నాడంటే అర్జునుడితో, మత్మానః భవ మద్భక్తః మత్యాజీ మాం నమస్కరు మామ్యేవ యశస్వి యుక్త్వా ఏవం ఆత్మానం మత్పరాయణః. నీవు నన్ను చింతించువాడువు, నన్ను తెలుసుకునేవాడివి కావాలి. నా నిజభక్తుడివి నీవు కావాలి. నన్ను ఆరాధించేవాడివి, నా తత్వాన్ని ఆరాధించేవాడివి, నా తత్వాన్ని సాధన చేసేవాడివి కావాలి. అర్జున, నాకు నమస్కరించు. నా కోసం దేహేంద్రియాధిభావం జగద్భావాలని విడిచిపెట్టు. ఈ విధంగా మనస్సును నా పరమైనదిగా సాధన చేసి నియమించి నన్నే పొందగలవు, నన్నే పొందుతావు కూడా. అర్జున, నీ సాధన కర్మకు నా పరమైన దేహేంద్రియాదులు సహాయపడి నన్ను చేరుస్తాయి కనుక నీ ధ్యేయమైన నన్ను, నా తత్వాన్ని సదా గుర్తిస్తూ సాధన కర్మని ఆచరించు అర్జున అని భగవానుడు అర్జునుడితో అంటున్నాడు. మళ్ళీ మనం 10వ అధ్యాయంలోకి వెళ్ళిపోవాలి. అది విభూది యోగం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.